దేశాభివృద్ధికి అభ్యుదయ సంఘాల ఐక్యత అనే అంశంపై జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక సంఘాల నాయకులు మాట్లాడారు. దోపిడీ చేస్తున్న వర్గాలన్నీ ఐకమత్యంగా ఉన్నారని, దోపిడీ వ్యతిరేకంగా పోరాడుతున్న వారంతా విడిపోయి ఉన్నారని అన్నారు. ప్రధాన వక్తగా విచ్చేసిన డాక్టర్ బి బ్రహ్మారెడ్డి. సుమారు 100 మంది సభ్యులతో జరిగిన సమావేశం జేవీవీ జాతీయ కార్యదర్శి తులసిరామ్ వందన సమర్పణతో ముగిసింది. అదొక ఇంపార్టెంట్ పాయింట్ అని మేమైతే చెప్తున్నాం. మేము ఈ బహిరంగ విమర్శల్ని ఏనాడు ఎంటర్టైన్ చేయలేదు మా సంస్థ. ఇక ముందు కూడా మేము ఎంటర్టైన్ చేయం. ఎవరైనా మా దగ్గర మరి ఎవరి గురించి అయినా బహిరంగ విమర్శ పట్టుకొస్తే మేము వాటిని అనుమతించాం. నువ్వే మాట్లాడుకున్నావు. ఒకవేళ నువ్వు మాట్లాడుకోవడం నీకు ఇబ్బందిగా ఉంటే మేము మధ్యవర్తుకుంటాం. మేము ఇద్దరు మాట్లాడుకున్నాం. మాకే సమస్య వస్తే మేమే మాట్లాడుకుంటాం డైరెక్ట్గా. మేము కొన్ని ఇబ్బందులు గతంలో మా సమస్య ఏర్పడినప్పుడు మేము ఫేస్ అయినా మాకు ఇబ్బందులు కలిగించిన వాళ్ళతో కూడా మాకు ఫేస్ చేయలేదు. ఇప్పుడు అది వాళ్ళ రైట్, వాళ్ళు అట్లా ఉంటారు. మా రైట్ మేము పని చేసుకుంటూ పోతాం. సమాజం చాలా పెద్దది, జనం చాలా మంది ఉన్నారు. పని చేయడానికి కరువు లేదు ఇక్కడ. కాబట్టి మీతో పని చేయలేకపోతే పోనీలే, అలా అనేక మందితో కలిసి పని చేయగలం. అలాంటి ఒక అభిప్రాయంతో మనకి పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందో నేను అనుకుంటున్నానంటే, మన కార్యక్రమాలు చేసేటప్పుడు అనేక మంది కొత్త తెలిసి వస్తున్నామండి. ఈ కొత్తలు ఎవరు తీసుకోవాలనేది సమస్య. మూఢనమ్మకాల నిర్మూలన సంస్థ కేవలం చట్టం తయారు చేయడం కదా, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఇక్కడి నుంచి వీళ్ళందరూ కూడా మదనపల్లిలో జరిగితే తెలంగాణ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి కదా, ఇక్కడే కదా మనం అనుకోకుండా మదనపల్లిలో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చంపినప్పుడు ఇక్కడి నుంచి వెహికల్ తీసుకొని వివిధ సంఘాల వాళ్ళు అక్కడికి వెళ్ళి పాల్గొని ఒక పెద్ద ర్యాలీ అవి నిర్వహించి రావడం జరిగింది. సో ఈ అనుభవాలన్నీ కూడా స్వేచ్ఛ జేఏసీ గురించి మాట్లాడుతాం కదా. స్వేచ్ఛ జేఏసీలో ఎప్పుడైతే ఈ ప్రయత్నం జరిగిందో జిల్లాల్లో అనేక చోట్ల మానవహారాలు ఈ ఐక్య